ఎన్నికల వేళ కర్నూలు జిల్లా రణరంగాన్ని తలపిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం కగ్గిల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఆ పార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి వైసీపీ కార్యకర్తలకు మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణలకు దారితీసింది. ఓ దశలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు టీడీపీ అభ్యర్థి గన్మెన్ పోలీసులు గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి కాలికి గాయమైంది. మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. నాకు అవకాశం ఏంటి ఇల్లు కట్టిస్తాను ఏమా పులివెందులలో వివేకానందరెడ్డి హత్య, మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థికి తుపాకీ గాయాల ఘటనలపై ఎన్నికల సంఘం పోలీసు అధికారులను వివరణ కోరింది. కడప, కర్నూలు జిల్లాల ఎస్పీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది సమీక్షించారు. జిల్లాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ 2 సంఘటనల గురించి నివేదిక పంపించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కడప, కర్నూలు జిల్లాల్లో ఘటనలకు సంబంధించి అసలు ఈసీ ఏమని వ్యాఖ్యానించింది, ఎటువంటి నివేదిక కోరింది? కడప జిల్లాలో మాజీ మంత్రి వివేక హత్య, అదేవిధంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి గాయపడడం, అక్కడ జరిగినటువంటి ఘర్షణ, ఈ 2 అంశాలపై కూడా ఈరోజు ఈసీ జిల్లా అధికారులతో మాట్లాడింది. గోపాలకృష్ణ ద్వివేది 2 జిల్లాల ఎస్పీలతోనూ మాట్లాడి ఈ ఘటనలకు సంబంధించి నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో పాటు ఇక్కడ 2 అంశాలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడం, రాజకీయ పరమైనటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు. అక్కడ ఆ ఘటనలో ఏమేం జరిగింది, అసలు ఏం జరిగింది, తర్వాత పోలీసు దానిపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే కోణంలో కొంత వివరణ ఇవ్వాలని ఎస్పీలను కోరింది. దీనిపై ఒక సమగ్రంగా ప్రస్తుతం ప్రాథమికంగా వచ్చినటువంటి దర్యాప్తు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పోలీసు భద్రతా పరంగా తీసుకుంటున్నటువంటి చర్యలపై ఒక నివేదిక ఇవ్వాలని 2 జిల్లాల ఎస్పీలకు ద్వివేది ఆదేశించినట్లుగా మనకు తెలుస్తుంది. మనం చూసినట్లయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ కొంత సీరియస్ గానే దీనిపై ఎలిగేట్ చేస్తా ఉంది. కడపలో జరిగినటువంటి హత్య విషయాన్ని రాజకీయంగా చేయాలని ముఖ్యమంత్రితో సహా అధికార పార్టీ నేతలను దీనికి బాధ్యులను చేస్తే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటటువంటి కోణంలో వైసీపీ ప్రయత్నం చేస్తుందనేటటువంటి ఆరోపణను తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇదే అంశంపై పార్టీ ఎంపీ కనకమేడల ఈసీని కలిశారు, ద్వివేదిని కలిశారు. దీనిపై కంప్లైంట్ కూడా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీనితో పాటు ఆ 2 ఘటనల తీవ్రత దృష్ట్యా 2 అంశాలపై కూడా వివరణ ఇవ్వాలి, ఒక నివేదికలు ఇవ్వాలని ఈసీ కోరినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అంటే రమేష్, రాబోయే ఎలక్షన్స్ పై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈసీ భావిస్తోందా? ఎందుకు అంత ఈ 2 ఘటనల్ని సీరియస్ గా తీసుకోవటం వెనక ఆంతర్యం ఏంటి? పూర్తిగా 2 అంశాలు కూడా రాజకీయాలతో సంబంధించి, అంటే ఎన్నికలతో సంబంధించినటువంటి వ్యవహారాలుగా అంతా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం కర్నూలులో మంత్రాలయంలో అది ఎన్నికల ప్రచారంలో జరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక వాగ్వాదం జరగడం, అక్కడ కొంత ఘర్షణ వాతావరణం జరిగిన నేపథ్యంలో గాలిలోకి కాల్పులు జరగడం, దాని కొంత సీరియస్ ఇష్యూగానే ఈసీ తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కూడా ఆ ఘటన కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి. మరోవైపు కడప జిల్లాలో జరిగినటువంటి హత్య ఘటన కూడా, ఒక మాజీ మంత్రి హత్యకు గురైనటువంటి ఘటన కూడా రాజకీయంగా సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ అవుతుంది. మరోవైపు గవర్నర్ ను కలిసి ప్రతిపక్ష పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి దీనిపై ఫిర్యాదు చేయడం, ఏకపక్షంగా ఉన్నారు, పోలీసులు కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఎన్ని పరిణామాలను గమనించిన తర్వాత, ఎన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనిపై రిపోర్టు నివేదిక కోరినట్లుగా మనకు తెలుస్తా ఉంది. రమేష్, అంటే కర్నూలు, కడప 2 జిల్లాల ఎస్పీలతో కూడా ఈసీ సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తోంది? 2 ఘటనల తర్వాత అక్కడ పరిస్థితులు రాజకీయంగా కొంత ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 2 రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి
ప్రస్తుత తరుణంలో శాంతి భద్రత పరంగా ఎటువంటి పరిస్థితి ఉంది అంటే ఎటువంటి అలజడులు లేకుండా డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, ఎన్నికల నాటికి అంటే ప్రచారం కొనసాగబోతోంది, ప్రచారం ఉధృతం అవబోతున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్లానింగ్ తో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారనే అంశాలపై ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని ఈసీ కోరినట్టు అంటే ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇద్దరు అధికారులను కోరారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.